హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నానండి. ఆ వ్లాగ్ ఏంటంటే ఒకటి చిన్న స్వీట్ క్యారెట్ హల్వా చేస్తున్నాను అది, అండ్ నెక్స్ట్ కైలాసగిరి రోప్ వే మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇది నేను ఫుల్గా డీటెయిల్డ్గా షూట్ చేయలేకపోయానండి. ఇది క్యారెట్ హల్వా ఏంటంటే ఫస్ట్ నేను నేతిలో క్యారెట్ తురుముని ఫ్రై చేసుకొని అందులో పాలు అండ్ నెయ్యి షుగర్ వేసి బాగా దగ్గర వచ్చేంత వరకు ఇలా చేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేసి క్యారెట్ హల్వా రెడీ చేస్తానండి. ఇన్ డీటెయిల్గా నేను తీయలేకపోయాను. మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ టైం ఇన్ డీటెయిల్గా నేను మీకు క్యారెట్ హల్వా చేసి ఈ రెసిపీ నేను మీకు వీడియో చేస్తాను. సెపరేట్గా కావాలనుకుంటే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో ఇన్ఫామ్ చేయండి, నేను చేస్తాను విడిగా. సో ఇప్పుడు నేను మిమ్మల్ని కైలాసగిరి తీసుకెళ్తున్నానండి. నేను కైలాసగిరి మొత్తం ఎక్స్ప్లోర్ చేయట్లేదు, రోప్వే అండ్ ట్రైన్ చూపించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాము, రోప్వే దగ్గరికి వెళ్తున్నాం అనమాట. కింద టికెట్ తీసుకొని మనం పైకి వెళ్తున్నాము. సో ఇదంతా స్టెప్స్ అండి. మనం ఒక 1 floor 2 floors ఎక్కిన తర్వాత మన రోప్వే స్టార్ట్ అవుతుంది. అక్కడ కూర్చొని మనం పైకి వెళ్తాం అనమాట. దీనికి 3 routes ఉన్నాయండి కైలాసగిరికి. ఒకటి రోడ్ వే, ఇంకొకటి స్టెప్స్ వే, ఇంకొకటి రోప్ వే. 3 routes ఉంటాయన్నమాట. మనం ఎలా కావాలంటే అలా ఎక్కచ్చు. సో మేము ఇప్పుడైతే రోప్ వే ద్వారా వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది, మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. బీచ్ ఆనుకొని ఉన్న సిటీ మొత్తం, వైజాగ్ సిటీ బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీరు ఎన్నో మూవీస్లో చూసే ఉంటారు ఈ వ్యూస్. సో ఇప్పుడు మన ఛానల్లో కూడా చూస్తారనమాట ఎంత బాగుంటుంది సిటీ అనేది. అందుకే మూవీ షూటింగ్స్ అవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. అంత అందంగా ఉంటుంది సిటీ మొత్తం. అండ్ ఈ వింటర్ ఈ సీజన్లో మటుకు చాలా బాగుంటుంది. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి అది బ్యాలెన్స్ అయ్యి ఇక్కడ వింటర్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అందరు వెకేషన్స్కి వస్తూ ఉంటారు. సో చూసారు కదా సిటీ ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తుంటే రోప్వే వెళ్తూ ఉందండి, పైకి వెళ్తూ ఉంది నెమ్మదిగా. సో ఇక్కడ నుంచి బీచ్ సిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. మేము కొంచెం ఈవినింగ్ అయ్యాక వెళ్ళాము. సో ఇలా ఉందండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మీరు నాకు చెప్పండి మా సిటీ ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా మెన్షన్ చేసి చెప్పండి. గ్రీనరీ, హౌసెస్ అవన్నీ, బీచ్ ఇవన్నీ పక్కనే అండి. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. బీచ్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈవినింగ్ అయ్యేసరికి చాలా కామ్గా కనిపిస్తుంది మొత్తం అంతా. సో ది బ్యూటిఫుల్ వైజాగ్ సిటీ ఇదిగోనండి, విత్ గ్రీన్ కైలాసగిరితో. ఈ గ్రీన్గా కనిపిస్తుంది అంతా కైలాసగిరి కొండ అనమాట. ఫుల్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి దీని మీద. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంక ఇందులో చెప్పడానికి ఏముందండి, మీరు చూసి ఈ నేచర్ని ఎంజాయ్ చేయడమే ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఆబ్వియస్లీ తెలుసు. సో ఈ కింద మనకి రోడ్ వే అని చెప్పాను కదండి, ఈ రోడ్ అనమాట అది. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, లేని వాళ్ళు చూడండి, తెలియని వాళ్ళు చూడండి. నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు కైలాసగిరి వ్లాగ్ చేయమని. సో అందుకని చెప్పి నేను కైలాసగిరి మొత్తం వ్లాగ్ చేయట్లేదు, అది నేను సెపరేట్గా చేస్తాను. ఇది ఓన్లీ రోప్వే నుంచి మనం వెళ్తున్నది, అండ్ అక్కడ ట్రైన్ లోపల కైలాసగిరి కొండ మీద ట్రైన్ ఉందండి. సో అందులో జర్నీ నేను మీకు చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోలో మటుకు. నేను కైలాసగిరి మొత్తం తర్వాత నేను ఎక్స్ప్లోర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో పైకి వచ్చేసాం అనమాట. పైకి వచ్చేస్తే మనకి ఇలా హెవీగా ల్యాండ్ అవుతుంది ఆ రోప్వే అనేది. సో చూసారా, మనం పైకి వచ్చేసాం నిమిషాల మీద. పైన దిగిన తర్వాత మేము వాకబుల్ రోడ్లో నడుస్తున్నామండి, లోపలికి వెళ్తున్నాము. సో అక్కడి నుంచి రోప్వే ఎలా వస్తుంది అనేది ఒక క్లిప్ యాడ్ చేశాను మీకు ఐడియా కోసం అనేసి. సో ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కామండి. ఇదంతా స్టేషన్ అనమాట, పైన కొండ మీద ఉన్నది. ఇది కైలాసగిరి చుట్టూ బార్డర్లో ఈ ట్రైన్ తిరుగుతుంది. మొత్తం కైలాసగిరి అంతా వాకబుల్ డిస్టెన్స్ కాదు, కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అనమాట. అందుకని చెప్పి మనం మొత్తం ఒకేసారి చూడలేము అనేసి మనకి అక్కడ ట్రైన్ ఫెసిలిటీ పెట్టారు. సో ఇక్కడ స్టేషన్ అనమాట, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ట్రైన్. సో ట్రైన్ నుంచి చూపించే వ్యూస్ అన్నీ నేను మీకు మ్యాక్సిమం నేను కవర్ చేశాను. సో తప్పకుండా వీడియో మొత్తం చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా మీ వ్యూస్ నాతో షేర్ చేసుకోండి. నా వ్లాగ్ ఎలాగుందో తప్పకుండా చెప్పండి. ఎంజాయ్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.